హలో మై డియర్స్, నేను ఒక విషయం చెప్తాబ్బా. ఇది మెయిన్ ఏంటంటే లేడీస్కి చెప్తున్నా నేను. ఏం తెలుసా, నేను చాలామందిని చూస్తా ఆడలో మాట్లాడితే లైక్ ఉంటాయి కదా చాలా ప్రాబ్లమ్స్. ఎవరిని కదిలించిన ఎవరంటే అందగాలి ఈ రోజులలో కత్తులు కటోరాలు ఉన్నారు. లేడీస్ మామూలుగా లేరులే, మస్తు షార్ప్ అయ్యారు, కాలంతో పాటు దోసుకెళ్తున్నారు. అంతేందుకు వయసుతో సంబంధం లేదు. మా చెల్లి కూతురు జస్ట్ ఎంత దానికి 3.5 ఉన్నాయి ఇప్పుడు. ఆ సంవత్సరం నుంచి నేను దాన్ని గమనిస్తున్నా, అస్సలు దాని మీద ఎవరిది నడవనియ్యదు. సో ఈ కాలం పిల్లలు అయితే అట్లున్నారు ఫాస్ట్గా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే లైక్ నా జనరేషన్ ఆ టైపు, నా టైంలో నేను పుట్టిన టైంలో నాకంటే కొంచెం ముందు ఇటు అటు పుట్టిన వాళ్ళ గురించి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకు గురించి వరకు అనమాట. 30 to 50 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది విషయం. అయితే విషయం ఏంటంటే చాలామంది ఉన్నారులే అట్లయినా ఈ కాలంలో కూడా, ఈ ఏజ్లో కూడా ఫాస్ట్ అయ్యారు, కాలంతో పరిగెడుతున్నారు. బట్ అట్ ఏ టైం ఇంకా కూడా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా. కంఫర్ట్ జోన్ దాటనికి భయపడతారు. ఎంత అంటే ఓకే మనం ఇట్లా ఉన్నాము, ఏదో నడుస్తుంది జీవితం, నడవనిలే పర్లేదులే అన్న ఒక ధోరణిలో ఉంటారు తప్పితే, ఆ కంఫర్ట్ జోన్ దాటి ఒక అడుగు బయటకేస్తే లైఫ్ ఎంత బాగుంటుంది, వాళ్ళని వండర్స్ చేయగలుగుతారు అనేది ఆలోచించారు. లైక్ మీరు అతివగా మిమ్మల్ని ఒక అబలలాగానే చూసుకుంటున్నారు తప్పితే, మీ లోపల అవసరమైతే అపర ఖాళీ కూడా బయటకు వెళ్తుంది అన్న విషయాన్ని కొంతమందికి అత్త మామలు, కొంతమందికి భర్త కావచ్చు, కొంతమంది సొసైటీ గురించి అని ఏదో ఒకటి పర్టికులర్ రీజన్ అయితే ఏదో ఒకటి వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. అది దాటి వాళ్ళు ఏమంటారు ఓవర్కమ్ చేసి వాళ్ళు రాగలరు బయటకి. కానీ ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు రానికి భయపడతారు అనమాట. అమ్మో ఒకవేళ నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, ఒకవేళ ఇది ఈ రిజల్ట్ ఇట్లుంటే అబ్బా ఇట్లా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇంట్లోతో మాట్లాడు, ఏది అప్పనంగా, టు బి ఫ్రాంక్ అప్పనంగా అయితే ఏది రాదబ్బా. ఫ్రీడమ్ అనేది ఆడవాళ్ళకి అప్పనంగా అయితే మోస్ట్లీ రాదు. చాలామంది అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్నారు, కానీ ఒక్క 25% నా ఎస్టిమేషన్ ప్రకారం ఇంకా కూడా ఉన్నారు, రోక్ చేసేటోళ్ళు ఉన్నారు ఇళ్ళల్లో. సో అది మీరు పోరాటం చేయాలి. దేశానికి స్వాతంత్రమైనా సరే ఎంతోమంది ప్రాణ త్యాగాలు, జీవితం త్యాగాలు, ఎన్నో కుటుంబాలని త్యాగాలు చేస్తే కానీ రాలేదు. ఇక్కడ మీరు ఏమంటారు, ఒక పోరాటం మీరు కూడా చేయాలి. చిన్న చిన్నవి ఉంటాయి, కొంచెం పానాహితో కొంచెం కోనాహే అన్నట్టు అట్లా చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి, ఇక అవి కోల్పోవాలి. అట్లా ఉంటాయి అనమాట. అంటే లైక్ కొద్దిసేపు సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టాలి, కొద్దిసేపు మీ మనశ్శాంతి పక్కన పెట్టాలి, కొద్దిసేపు అనవసరపు థింకింగ్ని, ఓవర్ థింకింగ్ పక్కన పెట్టేసి అట్లా మీరు ముందుకు వచ్చి పోరాటం చేసి ఇంట్లో వాళ్ళని మెప్పించు. ఒక్కొక్కరికి ఒక్కొక్క షోక్ ఉంటుంది, ప్యాషనేట్గా ఉంటారు. ఒకరికి ట్రావెలింగ్ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఏదైనా చేయాలని ఇష్టం ఉండొచ్చు, ఒకరికి క్రియేటివ్ ఫీల్డ్లో రావాలని ఇష్టం ఉండొచ్చు. వాటెవర్ ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు చెయ్యాలి లైఫ్లో. సంథింగ్ డెవలప్మెంట్ అనేది రావాలి అంటే కంఫర్ట్ జోన్ దాటాలి. దాటని మాత్రం అప్పనంగా ఏది రాదు. నువ్వేం దాటినావు కంఫర్ట్ జోన్ అంటే, నేను కూడా చాలా దాటినలే. దాటితే కొద్ది మటుకు ఇప్పుడు నలుగురు కెమెరా ముందు ఏమంటారు చూసే ఒక సోషల్ నెట్వర్క్ సైట్లో మాట్లాడే అంత అది నాకు వచ్చింది. కంపల్సరీగా కంఫర్ట్ జోన్ దాటంది